సిఎన్జి బండ్లు ఉన్నోళ్లకు బాగానే అనుభవం ఉంటుంది. ఎప్పుడన్నా బండ్లే గ్యాస్ నింపిద్దామని బంకుకు పోతే ముందుగాల కార్లకెళ్ళి అందరినీ బయటకు దిగమంటారు బంకుల పనిచేసేటోళ్ళు. దిగినాకనే గ్యాస్ కొడతామని చెప్తారు. అసలే గ్యాసు మంచవు షేడవు, ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే జల్దీ బయటపడవచ్చు. అదే కార్లుంటే అది వేలే ఛాన్స్ ఉంటుంది, పెద్ద డేంజర్ అవుతుందని సేఫ్ సైడ్లో అందరినీ దిగుమని చెప్తారు బంకోళ్ళు. అది కూడా మన మంచికే కదా. కానీ కొందరు అరమెదడు ఉన్నోళ్లకు గివేం అర్థం కావు. మేమే పెద్ద మొగుల మీదకెళ్ళి దిగొచ్చిన మోతెవర్లమన్నట్టు గీ తీర్లా రెచ్చిపోతారు. కార్ల గ్యాస్ నింపాలంటే కార్లకెళ్ళి దిగాల మేడం అన్నందుకే అమెరికా ప్రెసిడెంట్ కుర్చీ దిగాలన్నట్టు ఫీల్ అయిపోయి ఏకంగా బంకుల పని చేసిన ఛాతి మీద గన్ను పెట్టింది రౌడీ రానక్క. ఉత్తరప్రదేశ్లో ఉన్న అర్దోయ్ జిల్లాల ఎహ్సాన్ ఖాన్ అనేటైన ఇంటిల్లాదులతోటి పోకుండా కార్ల సిఎన్జి గ్యాస్ కొట్టిద్దామని బంకుకు వచ్చిండు. అయితే చాలా మటుకు ఏ సిఎన్జి బంకుల గ్యాస్ కొట్టించిన కార్లకెళ్ళి దిగుమంటారు బంకోళ్ళు. అట్లనే వీళ్ళని కూడా కార్లకెళ్ళి దిగుమన్నాడట ఆ బంకులో పని చేసేటైనా. మేము దిగమని జిద్దు చేసింది రౌడీ రానమ్మ గారు. అయితే మేము గ్యాస్ కొట్టమని తెగేసి చెప్పిండా బంక్ అయినా. ఏం బ్రో తమాషాలు చేస్తున్నావా, మేమేంది మా రేంజ్ ఏంది నగరాలు చేస్తున్నావా అని పోయింది. కార్లకెళ్ళి తుపాకీ తీసుకొచ్చింది, బంక్ అయిన ఛాతి మీద వెంటనే పెట్టింది దొరసాని. ఓ ఓ ఓ ఏంది మేడం ఏం చేస్తున్నారా అని చెప్పి ఆ బంకులు ఉన్నోళ్ళు ఆ పని అయినను పక్కకు తీసుకొని పోయారు. జర సైసూరు మేడం చిన్నదానికి తుపాకీ తీస్తారేంది, అంత అవసరం లేదు ఈడ అని సంధాయించి చెప్పారు. ఇక ఈ లోపల బంకోళ్ళు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే వాళ్ళు వచ్చి అయ్యను బిడ్డను అందరిని స్టేషన్ తీసుకపోయి కేసు రాసుకున్నారు. చూడురి గోడితోటి పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అంటే ఇదే కదా. తుపాకీ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాపసు తీసుకున్నారు. బంకుల పని చేసేటైననే గీతీర్లా బెదిరించిందంటే ఈ రౌడీ రానక్కను కట్టుకున్నోని పరిస్థితి తలుసుకుంటేనే ముందస్తు రిప్ అని చెప్తున్నారు. ఇంటర్నెట్లో ఇరుగా తిరుగుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు.